రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు మరో 2 పోలీసు అధికారులను విచారణ చేస్తున్నట్లుగా, వారు సంచలనమైనటువంటి విషయాలను కూడా తెలంగాణ పోలీసు అధికారులకు చెప్పినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసులో తెలంగాణ పోలీస్ అధికారులు మరో 2 పోలీస్ అధికారులను అరెస్ట్ చేసినట్లుగా వారిని విచారిస్తున్న నేపథ్యంలో వారు సంచలనమైనటువంటి విషయాలను కూడా బయట పెట్టినట్టుగా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఏంటి మేడం ఆ సంచలన విషయాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుల కొద్దీ జరిగే వ్యవహారంలా కనిపిస్తుంది. ఇదేమి అంత చిన్న వ్యవహారము కాదు, అంత త్వరగా సెటిల్ అయ్యే మ్యాటర్ కూడా కాదు. లక్షల ఫోన్లను ట్యాప్ చేశారు. 1,00,000 ఫోన్లు పైన ట్యాప్ చేశారు వాళ్ళు. అయితే ఇవి ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇప్పుడు ఒకటి తీస్తున్నారనుకోండి, ఇంకో 3 వచ్చేసినాయి అనుకోండి, ఆ 3 విచారించే లోపు మళ్ళీ వాటి నుంచి ఇంకో 3 వచ్చినాయి అనుకోండి, ఇది ఇట్లా ఏమనాలి, బ్యాక్టీరియా పెరిగిపోతుంటుంది కదా. ఇప్పుడు మనకి కోవిడ్ ఎలా అయితే పెరిగిపోయింది, స్ప్రెడ్ అవుతూ ఉంటుందో, ఫస్ట్ ఒకరికి రావటం చాలా టైం తీసుకుంటుంది. ఈ ఒకరు దగ్గర జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక 15 మందికి అంటిస్తారు. ఆ 15 మంది వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే అట్లా లెక్కలు చెప్పారు కదా మనకప్పుడు. అట్లా ఉంది ఇప్పుడు. ఇది అంటే కరోనా వైరస్ లాంటిది అంటారు. అది కూడా కరోనా వైరస్ లాంటిది ఇది. ఎందుకంటే దానికి ఉన్న స్పైక్స్ ఉన్నాయి చూసారా, కరోనా వైరస్కి అన్ని స్పైక్స్ ఉన్నాయి దీనికి, ఈ ఫోన్ ట్యాపింగ్ దానికి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఒక్కళ్ళే ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, మొత్తం వాళ్ళ కిందే ఉందనుకోండి, ఏమై ఉండేది, వాడికి ఇచ్చిన టాస్క్ వరకు వాడు చేసి ఊరుకునేవాడు. ఇది ఒక్కళ్ళతో ఆపరేట్ అయ్యే విషయం కాదు. అవ్వకపోయేసరికి ఏమైంది, ఒక బృందంగా చేయాల్సి వచ్చింది. ఈ బృందం మొత్తంలో అసలు నటించిన వాడెవడు, నిజమైన వాడెవడు అని గనక మీరు ఆలోచిస్తే గనక మీకు తేలేది ఏంటి అంటే, అందులో నటించిన వాడెవడో రేవంత్ రెడ్డి మనిషి అయి ఉంటే, రేవంత్ రెడ్డికి ఆ విషయాలన్నీ చెప్పేస్తుంటే, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించకపోవచ్చు, కానీ ఫోన్ ట్యాపింగ్ వివరాలు రేవంత్ రెడ్డికి తెలుసున్నట్లయితే. అందుకే కదా ఏ ధైర్యం లేకపోతే కేటీఆర్ని రకుల్ రామారావు అని పిలుస్తాడు రేవంత్ రెడ్డి. గుర్తుందా మీకు? రకుల్ రామారావు అని కూడా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, నీకు ధైర్యం ఉంటే నువ్వు నీ జుట్టు ఇమ్మని చెప్పి అడిగాడు. టెస్ట్కి డ్రగ్స్ గురించి జుట్టు ఇమ్మని అడిగాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక ఆయన ఎవరు, చేవేళ్ళ బీజేపీ అభ్యర్థి ఎవరండి ఇప్పుడు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. నేను మాట్లాడడం మొదలెట్టిన దగ్గర నుంచి ఆయన దుబాయ్లో కటింగ్ చేయించుకుంటున్నాడు అని అన్నాడు కేటీఆర్ని ఉద్దేశించి. అంటే ఇవన్నీ వీళ్ళు ఇలా మాట్లాడడానికి ఆధారం ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళంటే రాజకీయ నాయకులు మాట్లాడారు, మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం? మనకున్న సోర్స్ ఏంటి, మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేదే కదా, స్ప్రెడ్ అయిన సమాచారమేగా ఇది. మరి రేవంత్ రెడ్డికి జరుగుతున్న విషయాలు తెలిసిపోయినాయి, అందుకే రేవంత్ రెడ్డి మాట్లాడగలిగాడు. అందుకే రేవంత్ రెడ్డి దగ్గర ఆథెంటిక్గా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ మీద శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు ఒట్టిపోయిన గేదె దగ్గర ఎవడండి పాలు తీస్తాడు?
ఏదైతే జరుగుతుందో దాని మీదనే కదా శ్రద్ధ పెడతారు. అందుకని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగు ఎంతటి వికృత రూపం దాల్చింది అంటే ఇది కొన్ని కాపురాలు కూల్చింది. ఇప్పుడు సమంత కాపురం దికే కూలిందని చెప్తున్నారు ఇప్పుడు. అలాగే చాలామంది అవినీతికి పాల్పడడానికి ఉపయోగపడింది. చాలామంది రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి ఉపయోగపడింది. చాలామంది ప్రతిపక్ష నాయకుల ఉద్యమకారుల కదలికలను తెలియజెప్పేటట్టు చేసింది. అంటే కేసీఆర్ ఇవన్నీ చేద్దామని పెట్టి ఉండడు దీన్ని. కానీ ఆయన లక్ష్యం ఒకటై ఉండొచ్చు, కానీ అది వాస్తవ రూపం దాల్చేసరికి ఇంతమంది ఇన్ని పనులు చేయడానికి వచ్చింది. మీకు అర్థమవుతున్నట్లుంది స్కాము. ఇంకొంచెం ఒక ఎగ్జాంపుల్తో చెప్తా మీకు. ఇప్పుడు ఒక వ్యాపారి కల్తీ వ్యాపారం చేస్తున్నాడు. చేస్తూ తన కిందవాడికి ఈయన చేసే కల్తీ ఏంటో తెలుసు కిందవాడికి. రే షాప్ చూసుకోరా అని బయటికి వెళ్ళాడు. వాడేం ఆలోచించాడు, ఆయన 25% కల్తీ చేస్తున్నాడు, వీడు ఇంకో 25% కల్తీ చేశాడు. వీడి ఉద్దేశం ఏంటంటే ఆయనే నేను కల్తీ చేశానని అనుకుంటాడు, నేను చేశాడనే అప్రమకం రాదు. ఈ 25% డబ్బులు నేను కొట్టేద్దాం అనుకున్నాడు. స్కామ్లో ఇలాగే జరిగింది. అసలు వాళ్ళకి ఆదేశించిన వ్యవహారాలు వేరు, వాళ్ళు చేసినవి వేరు. వాస్తవ రూపంలో రియల్ ఎస్టేట్ దందాలు రాధాకృష్ణరావు అని ఉన్నాడు. ఈ రాధాకృష్ణరావు చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ దందాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా. వ్యాపారం అంటేనే ఎంతో కొంత మోసం ఉంటుంది. ఆ మోసం సంగతి ఇంకోళ్ళకి తెలిసింది అనుకోండి, దాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళని ఆడుకుంటారు కదా. అదే జరిగింది. సాక్షాత్తు మేళ్ల చెరువు అనే ఒక ఊరిలో ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి అది పర్యావరణానికి వ్యతిరేకమైన ప్రాజెక్టు. దానికి నిజ నిర్ధారణ కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వటానికి, వాళ్ళ అప్పీల్స్ చెప్పుకోవటానికి సమాయత్తం అవుతున్నారు. పబ్లిక్ హీరింగ్ ఉంది ఆ రోజు. ఆ పబ్లిక్ హీరింగ్కి వాళ్ళు వెళ్లకుండా చేయడం కోసం వాళ్ళని ముందస్తు అరెస్టులు చేశారు. పబ్లిక్ హీరింగ్ అయిపోయింది, వీళ్ళు వెళ్ళలేదు, ప్రాజెక్టు ఓకే అయింది. ఎలా చేశారు వీళ్ళు? వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. ఇలా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎక్కడికక్కడ దుకాణాలు తెరిచారు వీళ్ళు. ఆయన హోల్సేల్ షాప్ పెట్టించాడు, ఎవరు? కేసీఆర్. వీళ్ళు రిటైల్ షాపులు తెరిచారు. కేవలం ఇది ఫోన్ ట్యాపింగు అనేది కేవలం రాజకీయ నాయకుల కోసమే వాడలేదు, దాన్ని వీళ్ళ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు ఈ సిబ్బంది. దీనిలో జరిగింది ఏంటంటే ఒక 4-5 రకాల ఉల్లంఘనలు జరిగినాయి. మొదటిది, ప్రజాధనంతో ఆ పరికరాలను తెప్పించారు, శాస్త్ర సాంకేతిక పరికరాలను ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు. అది ఒకటి తప్పు. రెండోది, రాజకీయ నాయకుల కదలికలు, వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసుకున్నారు. అంటే వాళ్ళ వ్యక్తిగత గోప్యత ప్లస్ రాజకీయంగా వాళ్ళని దెబ్బతీయటానికి కేసీఆర్ వాడుకున్నాడు. మూడోది, వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ, దానికి సంబంధించి మనకి రాజ్యాంగంలో క్లియర్ కట్గా భార్యాభర్తకి కూడా ఒక వ్యక్తిగతమైన ఒక స్పేస్ ఉంటుంది, దానిలోకి రాకూడదు అనే ఒక ఆధునిక కాలంలో మనం ఇవాళ ఉన్నాం. అలాంటి ఈ కాలంలో ఒక పొలిటికల్ లీడరు ఇంకొక పొలిటికల్ లీడర్ యొక్క వ్యక్తిగతమైన ప్రదేశంలోకి వెళ్ళి అతని ఉద్దేశాలని, అతను మాట్లాడే మాటల్ని తెలుసుకోవడం అంటే ఇది చౌర్యం కింద వస్తుందా లేదా? మేధో హక్కుల చౌర్యం కింద కూడా వస్తుంది ఇది. ఇప్పుడు వాళ్ళ ప్లాన్స్ నీకు తెలిసిపోయినాయి అంటే తప్పు కదా అది. ఇవి కాకుండా ఇట్లాంటి వాటికి వాడటం, ఈ ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి. అదే నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ ఇలాంటి అవకాశం ఉంది అని
అధికార పార్టీకి సంబంధించిన వ్యాపారస్తులకు తెలిసిందనుకోండి, వాళ్ళ ప్రత్యర్థుల మీద వాళ్ళు దీన్ని వాడుకున్నారు. దానివల్ల వాళ్ళ ప్లాన్స్ వీళ్ళకి తెలిసిపోయినాయి. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ దందాలో ఇది బాగా పనిచేసింది. ఇవన్నీ ఒక ఎత్తండి. సినిమా యాక్టర్లు కూడా మనం మాట్లాడేసుకున్నాము. ఫైనల్కి వాళ్ళ కులం వాళ్ళకే పోస్టులు ఇచ్చుకునేదానికి ఈ మిగతా అన్ని చోట్ల జరిగింది అది. ఇక్కడ కూడా చాలా భయంకరంగా చేశారు. రిటైర్ అయిన వాళ్ళని ఓఎస్డీలుగా పెట్టుకున్నారు. అది ఎంత తప్పండి. ఇప్పుడు 60 ఏళ్ల వాడు ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇంకో ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఒక రకంగా ఇంకొక నిరుద్యోగికి పొట్టగొట్టినట్టే కదా, అతడి అవకాశానికి గండి కొట్టినట్టే కదా. అలాగే మనకి ఒక ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ప్రకారం సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ రావాలి. అలా సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ వస్తే గనక పలానా వ్యక్తికి వాడు మన మాట వినడు కాబట్టి అతన్ని అసలు వేరే శాఖకు బదిలీ చేయటం. అసలు అంటే ఒక రిటైర్మెంట్ ముందు వేరే శాఖలకు బదిలీ చేయకూడదు అనేది ఒక తంబ్ రూల్ ఉంది. దాన్ని కూడా ఉల్లంఘించేయటం, దాన్ని ఎవరు ప్రశ్నించలేకపోవటం. అధికార పార్టీతో ఎవరు పెట్టుకుంటారండి తగత చెప్పండి? పెట్టుకోం కదా. బాస్కు వ్యతిరేకంగా ఎవరు వెళ్తారు చెప్పండి? అయితే ఇలా చేయడం వల్ల ఏం జరిగింది అంటే ఈ వ్యక్తులు లూప్ లైన్లోకి వెళ్ళిపోయారు. ప్రమోషన్ రావాల్సిన వ్యక్తి లూప్ లైన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఆల్రెడీ ఒక సీనియర్ ఉంటాడు అనుకోండి, రిటైర్మెంట్కి ప్రమోషన్ కోసం అతను వెళ్ళిపోతాడు కదా ప్రమోషన్లో ముందుకి. ఇంక వీడి జీవితంలో వీడు ఊహించుకున్న ప్రమోషన్ వీడికి ఎప్పటికీ రాదు. ఇది ఎంత అసహనం అండి, ఇది ఎంత అసంబద్ధత. అసలు ఇది అన్యాయమే కదా. అసలు లూప్ లైన్లో పెట్టడమే తప్పు, సంబంధం లేని శాఖలకు పంపించడం మరొక తప్పు, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు మార్చడం ఇంకా తప్పు, అలాగే రిటైర్ అయిన వాళ్ళని ఓఎస్డీలుగా వేసుకోవడం ఇంకొక తప్పు. ఇప్పుడు ఈయన వేసుకున్న ఎవరెవరైతే ఉన్నారో ఈ రాధాకిషన్రావు, భుజంగరావు, అతను ఎవరు ప్రణీత్, అంతే కదా, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు రిటైర్ అయిన వాడిని ఎందుకండి కొనసాగించాలి? ఈ డిపార్ట్మెంట్ ఇంకెవ్వడు లేడా? పనిచేసేవాళ్ళు ఎవడు లేడా? అంటే మీరు చెప్పినట్టు మీకు కావాల్సినట్టు పనిచేసేవాడు కావాలి అంటే అక్కడ ఆ సర్వీస్లో ఉన్నవాడు ఏమైపోయినా పర్వాలేదు. ఇలా ఇన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడ్డారు కాబట్టి ఈ కేసు ఇంతటితో ఆగదు. ఇది ఒక పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి చాలామంది సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. ఎందుకంటే అదే వాళ్ళ ప్రభుత్వమే అనుకోండి, ఎలాగోలా తొక్కేసేవాళ్ళు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు బయటికి తీసుకొచ్చినా సరే అసలు అందుకే వీళ్ళు ప్రతిపక్షాలు ఉండొద్దు అనుకుంది. మనమే ఒక ఈ భూమి ఉన్నంత కాలము లేదా మన ప్రాణం ఉన్నంత వరకు మనమే ఉంటాం పదవుల్లో అనుకున్నారు. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు జరిగింది. ఏది ఏమైనా ఆయనకి తన పర అనే భేదం లేకోకుండా హరీష్ రావు భార్య ఫోను ట్యాప్ చేయించాడు కదా. ఆయన వదిలిపెట్టింది ఎవరిని అంటే కౌరవుల పక్కన శకున్లాగా ఉన్న అట్లు కేసీఆర్ పక్కన ఉన్న సంతోష్ రావుది చేపించింది. సంతోష్ రావుది కూడా చేపించున్నట్లయితే ఇవాళ కవితక్క జైల్లో ఉండేది కాదు. సో ఈ సంచలన విషయాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజు రోజుకి బయటపడుతూ ఉన్నాయి. అసలు తొవ్వే కొద్దీ అక్రమాలు బయటపడతాయండి. ఇది ఒక రకంగా చూసుకుంటే మనము చెదలతో సమానమైన విషయం ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.